గారెల కోసం మినపప్పు ఇవ్వండి. ఈ విధంగా సాల్ట్ వేసి రుబ్బేసుకున్నాం మెత్తగా. ఇప్పుడు పిండి రుబ్బాం కదండి, ఇలాగా బాగా కలుపుకోవాలండి. అప్పుడు గుల్లగా వస్తాయి గారెలు, బాగా సాఫ్ట్గా ఉంటాయి మనకి తినేటప్పుడు. అందుకోసం ఇలా కలుపుకోవాలండి పిండిని బాగా. ఇవ్వండి గారెలు ఇలా వేసేసాను. ఇవ్వండి ఇప్పుడు నైట్ అంతా పెరుగు తోడు పెట్టేసానండి, తోడుకుపోయింది. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి లంప్స్ లేకుండా. ఇక్కడ మిక్సీ జార్ తీసుకుని ఇందులో పెరుగు వేసేసుకున్నామండి. కాదు వెళ్ళి కూర్చో ఒక నిమిషం. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం కదా పెరుగుని, ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు టేస్ట్ అయినాక సాల్ట్ వేసుకోవాలండి. ఇందులో ఆల్రెడీ గారెలో వేసాం కదండి, స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి సాల్ట్ అంతా. గారెలు ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు తీసుకొని మనం ఇందులో వేసేసుకున్నామండి. ఇస్తాను అటు వెళ్ళి ఒకసారి ఆగు. ఒక స్పూన్తో ఇట్లా పెరుగంతా పీల్చుకునేలాగా ఇందులో వేసేసుకోవాలండి. అప్పుడు వేడికి అంటే గారెలు పీల్చేసుకుంటాయి ఆ పెరుగుని. ఇప్పుడు గారెలు నానేయండి. ఇప్పుడు కొంచెం క్యారెట్ వేసుకోవాలండి పైన, కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి, కొంచెం పొట్టుమినపప్పు అండి, కొంచెం మామూలు మినపప్పు, ఇందులో వేసేస్తున్నాను.